నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు పోలవరం అమరావతి రెండు కళ్ళుగా పనిచేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక అందులో భాగంగానే ఇప్పటికే పోలవరానికి సంబంధించి కేంద్రం దగ్గర నుంచి చాలా నిధులు కూడా ఆయన తీసుకురావడం జరిగింది. ఇక రేపు మాపు పోలవరం పనులు కూడా మొదలవబోతున్నాయి అనుకుంటున్న టైంలో మరి దాని గురించి వైసీపీ దుష్ప్రచారం మొదలుపెట్టింది. చంద్రబాబు గారు పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారని ఇటు మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పోలవరం ఎత్తుకు తగ్గించే విధంగానే బడ్జెట్ను రిలీజ్ చేశారని చెప్పి, దీనివల్ల ఇటు ఉత్తరాంధ్రకు అటు రాయలసీమకు నష్టం వాటిల్లుతుంది అని చెప్పి బొత్స సత్యనారాయణ మాట్లాడటం అయితే జరిగింది. మరి దీనిలో ఎంతవరకు నిజం ఉంది? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం చూసాం పోలవరం పక్క రాష్ట్రాల కోసం ఎత్తును తగ్గించే ప్రయత్నం చేశారు అని. మరి అలాంటి ప్రయత్నం చేసినటువంటి వైసీపీ ఇప్పుడు ఇలాంటి ప్రచారాలు చేయడం ఎలా చూడొచ్చు, ఇవన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసని రాజేష్ గారు. నమస్కారం సార్. సార్, బొత్స సత్యనారాయణ గారు ఈరోజు పోలవరం గురించి ఆయన మొన్న మధ్య నుంచి మాట్లాడటం అయితే జరుగుతుంది. ఎప్పుడైతే పోలవరం పనులు మొదలవుతాయో, చంద్రబాబు గారు ఎప్పుడైతే పోలవరం సందర్శనకి వెళ్తారో వెంటనే బయటకు వచ్చి దాని గురించి ఏదో ఒకటి మాట్లాడటం అయితే జరుగుతుంది. ఇప్పుడు తాజాగా మొన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో కూడా పోలవరం ఎత్తు తగ్గించి ఆవిడ బడ్జెట్ ఇచ్చారు అంటున్నారు. కానీ చంద్రబాబు గారు చెప్పడం మనం చూసాం. అంటే ఫస్ట్ కేటాయించిన నిధులు దీనికి వాడుకోండి, నెక్స్ట్ మళ్ళీ పోలవరం హైట్కి సంబంధించి మళ్ళీ పెంచి దానికి నిధులు ఇస్తామని కూడా వాళ్ళు క్లియర్గా చెప్పారు అని. అయినా కూడా ఇలాంటి ప్రచారాలు చేయడం ఎలా చూడొచ్చు అంటారు? అండ్ ఆయన చెప్తున్నట్టు నిజంగానే పోలవరం ఎత్తు తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? వాస్తవంగా కొంచెం బాధాకరమైందైనా కూడా ఇక్కడ ఒక సామెతను మనం మెన్షన్ చేసి తీరాలి. అంటే కొంచెం మొరటగా ఉంటుంది కానీ ఆ సామెత, బిడ్డ చచ్చినా పురిటికం పోదలేదు అంటారు. వైసీపీ పార్టీ, వైసీపీ ప్రభుత్వ పీడ ప్రజలు విరగడ చేసుకున్నా కూడా వాళ్ళు సృష్టించిన విధ్వంసం తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ రంగాన్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఇవాళ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో 41.12 మీటర్లు ఆ తొలి విడత నిల్వ సామర్థ్య కాంటూర్ అని చెప్పని, 45.72 మీటర్లు మలి విడత కాంటూర్ అని చెప్పని ప్రతిపాదనని తెర మీదకి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమా? బొత్స సత్యనారాయణ గారికి, ఆయనకి తన ప్రభుత్వంలో తన పాలకుడు ఏం విధ్వంసం సృష్టించాడనేది ఆయనకి తెలిసి ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నాడా, అమాయకత్వంతో ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నాడా? ఇవాళ రాష్ట్ర ఇరిగేషన్ రంగం పట్ల కనీస మాత్రపు శ్రద్ధ కనపరచని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన బొత్స సత్యనారాయణ గారు, మార్క్ మై వర్డ్స్, ఇరిగేషన్ రంగం పట్ల కనీస మాత్రపు శ్రద్ధ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కనపరచలేదు అనడానికి చాలా స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2014-19 మధ్య నీరు చెట్టుతో కలుపుకొని ఇరిగేషన్ రంగం మీద 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 23,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అంటే ఇరిగేషన్ రంగానికి ఆన్ అండ్ యావరేజీ ఒక సంవత్సరానికి 13,600 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఖర్చు పెడితే, ఒక సంవత్సరానికి 4,600 కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఎవరు ఇరిగేషన్ రంగానికి ఏ స్థాయి ప్రాధాన్యత ఇచ్చారు? ఎవరి పాలనా హయాంలో ప్రాజెక్టులు వేగంగా పురోగతి సాధించాయి? అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఇరిగేషన్ మంత్రులుగా కొనసాగిన, ముందు ఇరిగేషన్ మినిస్టర్గా 2019 మే 30 నుంచి 2022 ఏప్రిల్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వరకు కొనసాగిన అనిల్ కుమార్ యాదవ్ కానీ, పునర్వ్యవస్థీకరణలో ఇరిగేషన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అంబటి రాంబాబు గారు కానీ, వాళ్ళిద్దరికి అసలు ఇరిగేషన్ రంగం పట్ల అవగాహన ఉందా? పోలవరం ప్రాజెక్టు పట్ల కనీస మాత్రపు క్యూసెక్కి, టీఎంసీకి తేడా తెలియని వాళ్ళు, కాపర్ డ్యామ్కి, డయాఫ్రమ్ వాల్కి తేడా తెలియని వాళ్ళు, అసలు అంటే ఇరిగేషన్ రంగాన్ని సర్వనాశనం చేసి 2019 మే 30 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపడితే ఆయన తొలినాళ్లలోనే తీసుకున్న విధ్వంసకర నిర్ణయాల్లో అప్పటి వరకు గిన్నిస్ రికార్డు సృష్టించిన వేగంతో పనిచేస్తూ ఉన్న పోలవరం కాంట్రాక్టర్ని మార్చేసి, నిష్కారణంగా మార్చి, కేవలం ఆ కాంట్రాక్టు సంస్థ యజమానులు చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గీయులనే ఏకైక కారణంతో ఆ కాంట్రాక్టు సంస్థని తప్పించి తన శ్రేయోభిలాషుల్ని కాంట్రాక్టర్లుగా తీసుకురావాలనే ఏకైక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇరిగేషన్ పనుల నిర్వహణలో గోల్డెన్ పీరియడ్ అంటారు. అంటే ప్రతి సంవత్సరం నవంబర్ ఆఖరికి నదులలో వరద తగ్గుముఖం పట్టుద్ది. జూన్ నెలాఖరికి పూర్తి స్థాయిలో మళ్ళీ వరద బిగిన్ అవుతుంది. నవంబర్ ఆఖరి నుంచి జూన్ ఆఖరి వరకు ఉండే పీరియడ్ని గోల్డెన్ పీరియడ్ అంటారు.
ఏ ప్రాజెక్టుల నిర్మాణ పనులైనా ఈ కాలంలోనే పనులు వేగంగా చేసుకోవాలి. జూన్ ఆఖరి తర్వాత మళ్ళీ వరద వచ్చిన తర్వాత మళ్ళీ నవంబర్ ఆఖరికి వరద తగ్గుముఖం పట్టే వరకు నిర్మాణ పనులు చేయడానికి ఆస్కారం ఉండదు నదులలో ఉండే వరద దృష్ట్యా. అది గోదావరి లాంటి మహోగ్ర రూపంతో వరద సంభవించే నదిలో మే నెల నుంచి గోల్డెన్ పీరియడ్గానే పరిగణిస్తాం మనం. అంటే మే జూన్ చివరి వరకు వేగంగా పనులు సాగుతున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మే 30 పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే పోలవరం పనుల్ని స్తంభింపజేశారు. ఆ స్తంభింప చేసిన పర్యవసానం ఆ సంవత్సరం వచ్చిన వరదలకి డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. మళ్ళీ తిరిగి పనులు వేగం పుంజుకోవడానికి 8 నెలల విలువైన కాలం కోల్పోయడం జరిగింది. ఇవాళ ఆ డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న పర్యవసానం, కాపర్ డ్యాముల్లో తలెత్తిన సీపేజ్ పర్యవసానం ఒక టైంలో ప్రాజెక్టు భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది. అటువంటి స్థితిలో కేంద్ర ప్రభుత్వంతో సైజుతోటి మళ్ళీ తిరిగి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేస్తే కానీ ప్రాజెక్టు మళ్ళీ తిరిగి నిర్మాణం కొనసాగించడానికి వీల్లేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మళ్ళీ కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి పనులు మొదలుపెట్టారు. ఈ సందర్భంలో ఈ కాంటూర్ ప్రస్తావన 41.12 మీటర్లకి ముందుగా సహాయ పునరావాసాలు చెల్లించి ఆ తర్వాత పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యమైన 45.72 మీటర్లకి సంబంధించిన సహాయ పునరావాసాలు కొనసాగిస్తాము అని చెప్పని 2 విధాల సహాయ పునరావాసాల ప్రతిపాదన తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. గమనించుకుంటే ఆయన పాలనా హయాంలో గోదావరికి వచ్చిన వరదల నేపథ్యంలో ముంపు మండలాల ప్రాంతాలు దారుణంగా దెబ్బతిన్న పరిస్థితుల్లో ఆ బాధితులను పరామర్శించడానికి ఆ ప్రాంతాన్ని పర్యటించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అవివేకత్వాన్ని, ఆయన అజ్ఞానాన్ని ప్రజల ముందు బయట పెట్టుకుంటా ఏదో 500-1000 కోట్లు సహాయ పునరావాసాలకి ఖర్చు పెట్టడం అయితే నేను చేయగలుగుతా, కానీ 45.72 మీటర్ల కాంటూరుకి సంబంధించిన పూర్తి సహాయ పునరావాసాలు చెల్లించాలి అని అంటే 20,000 కోట్లు 30,000 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. రాష్ట్రానికి అది దుర్భరమైన పరిస్థితి. నేనుగా చెల్లించే పరిస్థితి లేదు, అది కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే నోట్లో అచ్చుగుద్దేది వాళ్లే కాబట్టి వాళ్ళు చెల్లించగలుగుతారు. అంటే ఆయన అమాయకత్వమా, అజ్ఞానమా? కనీస మాత్రపు అవగాహన ఉన్న వాళ్ళైనా సరే నోట్లు కేంద్ర ప్రభుత్వం అచ్చుగుద్దదు, నోట్లు రిజర్వ్ బ్యాంకు ముద్రిస్తుంది. దేశంలో ద్రవ్య చలామణిని దృష్టిలో పెట్టుకొని ఎన్ని నోట్లు ముద్రించాలి అనే ఒక నిర్దిష్టమైన ఫార్ములా మెయింటైన్ చేస్తూ నోట్లు ముద్రిస్తారు. అంతేగాని ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రతి సందర్భంలో కొన్ని నోట్లు అచ్చుగుద్ది తేండి అని చెప్పనే అవివేకపు నిర్ణయాలు ప్రభుత్వాలు చేయవు. ఆ రకమైన అవివేకపు స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు పాలనాపరమైన ఆయన అజ్ఞానత్వాన్ని ఆయన బయటపెట్టుకున్నారు. ఆ సందర్భంలో ఆయనే 41.12 మీటర్లు 45.72 మీటర్లు అనే ప్రతిపాదనని మొట్టమొదటగా ప్రజల ముందుకు తీసుకొచ్చాడు. ఇదే అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆయనే నివేదించాడు. ఆయన నివేదించిన అంశం ప్రాతిపదికగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా మొట్టమొదటి ప్రాధాన్యత క్రమంలో ఈ 41.12 మీటర్ల కాంటూరుకు సరిపోను నిర్మాణ ప్రక్రియను కొనసాగించండి, సహాయ పునరావాసాలకు కూడా కేటాయింపులు చేస్తూ ఇవాళ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ 45.72 మీటర్ల స్థాయికి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగి నీటి నిల్వ ఆ స్థాయిలో జరిగితేనే అసలు సిసలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా వనుగురే ప్రయోజనాలు సిద్ధిస్తే తప్ప 41.12 మీటర్ల స్థాయిలో నీటి నిల్వ చేస్తే అదొక బ్యారేజీ స్థాయికి పరిమితం అవుతుంది తప్ప నిర్మాణాన్ని పూర్తి చేసుకొని రాష్ట్ర ఇరిగేషన్ రంగానికి ఒక లైఫ్ లైన్గా ఉపయోగపడాల్సిన స్థాయి ప్రయోజనాలు సిద్ధించవు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మళ్ళీ తిరిగి 45.72 మీటర్ల స్థాయికి సహాయ పునరావాసాలు తెచ్చుకోగలిగే సామర్థ్యం కూడా ప్రభుత్వానికి ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా 41.12 మీటర్లకు పరిమితం చేస్తున్నామని కూడా చెప్పాల. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన స్టేజ్ 1 స్టేజ్ 2 ప్రతిపాదననే వాళ్ళు కూడా రీట్రేట్ చేశారు. ఇక్కడ గమనించుకుంటే 2019 నాటికి ఆ రోజు 2013 భూసేకరణ చట్టం ద్వారా ఆ 2013 భూసేకరణ చట్టం అమల్లోకి రావడం ద్వారా సహాయ పునరావాసాల బడ్జెట్ పెరిగిన దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజు 2వ డిపిఆర్ని సవరించిన అంచనాలతో తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ,
కేంద్ర జలశక్తి శాఖ, అలాగే డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ, ఈ ముగ్గురు కూడా ఆ సెకండ్ డిపిఆర్ని ఆమోదించి కేంద్ర ఆర్థిక శాఖ పరిశీలనకు పంపించారు. అటువంటి స్థితిలో నాటి వైసీపీ నాయకులు, నాటి పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి నాయకత్వంలో పదే పదే సాక్షాత్తు నాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా సడన్గా ఒక్కసారిగా ఇన్ని వేల కోట్ల అంచనాలు ఎలా పెరిగాయి, ఈ పెరిగిన అంచనాల మాటున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాజకీయ అవినీతికి పాల్పడుతుంది, పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల మాటున 25,000 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతున్నారు అని చెప్పని పదే పదే రాతపూర్వకంగా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసిన పర్యవసానం జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత పాలకుడిగా బాధ్యతలు చేపట్టినా కూడా నాడు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ద్వారా ఆమోదం పొందిన సెకండ్ డిపిఆర్ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో కనీస మాత్రపు పరిశీలనకు కూడా నోచుకోవాలి. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగైనా సెకండ్ డిపిఆర్ ఆమోదం కూడా తెచ్చుకోలేకపోయాడు. అన్నిటికన్నా ముఖ్యంగా కేవలం 5 సంవత్సరాల పాలనా హయాంలో 3% మాత్రమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పురోగతి సాధించాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బొత్స సత్యనారాయణ గారి వాళ్ళ పోలవరం ప్రాజెక్టు ప్రయోజనాలు సిద్ధించవు, ఉత్తరాంధ్ర ప్రయోజనాలు దెబ్బతింటే, రాయలసీమ ప్రయోజనాలు దెబ్బతింటాయి అని చెప్పని ఈ కల్లిబొల్లి మాటలు చెప్తుంటే నవ్వుకుంటున్నారు ప్రజలు. ఎందుకంటే వీళ్ళందరూ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు. ఫ్యామిలీ ప్యాకేజీలు ఎంతమంది ఫ్యామిలీలో పోటీ చేసి అంతమందిని ప్రజలు ఓడించి కూర్చోబెట్టారు. ఇవాళ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో బొత్స సత్యనారాయణ గారి సతీమణి బొత్స ఝాన్సీని విశాఖపట్నం పార్లమెంట్లో 5 లక్షల మెజార్టీతో ఓడించారు ప్రజలు. ఇంకా మేము చాలా పెద్ద నాయకులము, ఈ రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి ఉంది, మాకు పాలనా అనుభవం ఉంది, మాకు ఇరిగేషన్ రంగం పట్ల చాలా సమగ్రమైన పరిజ్ఞానం ఉంది అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ పాలనా హయాంలో సృష్టించిన విధ్వంసం, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది, రాష్ట్రం చవిచూసింది. కాబట్టి ప్రజలు వాళ్ళకి ఏది ముట్టించాలో అది ముట్టించారు. చెప్పినా కూడా ఇంకా మాలో మార్పు లేదు, మా వైఫల్యాన్ని ప్రజలు గుర్తుంచుకోరు అనుకుంటే ప్రజలు అన్నీ గుర్తుంచుకున్నారు. కాబట్టి మీకు ఏది దక్కాలో దక్కింది. ప్రజలకి అన్నీ గుర్తున్నాయి అనే అంశాన్ని మీరే మర్చిపోతున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.